ఇక్కడ చదువుకోగలుగుతున్నారంటే, దాదాపుగా బాయ్స్ కంటే 2 రెట్లు అమ్మాయిలు ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే, ముఖ్యంగా మన మహిళా సోదరీమణులు ఈరోజు ఉపాధ్యాయురాలుగా మీ అందరికీ పాఠాలు చెప్పడానికి ఆదర్శప్రాయమైనటువంటి మన సావిత్రిబాయి పూలే, మనకి చదువుల తల్లి సరస్వతి గారు, సరస్వతీదేవి మనందరికీ ఎవరికీ తెలియదు. కానీ సరస్వతి గారి యొక్క కాంక్ష ఏదైతే ఉందో, సృష్టిలో ఆకాశంలో సగం, సృష్టిలో సగం, అదేవిధంగా మనుషుల్లో సగంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఎదుగుదలే ప్రపంచ ఎదుగుదలగా భావించి మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆదర్శవంతమైనటువంటి భార్యగా ఆయన యొక్క ఆశయాల్ని తప్పకుండా పాటిస్తూ, ఆయన ఏది నిర్దేశిస్తే ఆ పని పూర్తి చేస్తూ, ఆ రోజుల్లో అణగారిన వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే వర్గాలు ఉన్నారో వాళ్ళు చదువుకోవటం, మగవాళ్ళు చదువుకోవటమే కష్టంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో మగవాళ్ళతో పాటుగా వాళ్ళకి సమానంగా ఆడవాళ్ళు కూడా చదవటానికి పూనినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆకాంక్ష మేరకు ముందు నేను ప్రపంచాన్ని మార్చడం కాదు, నేను ముందు నా కుటుంబాన్ని మార్చుకుంటాను, నా కుటుంబంలో ఉన్నటువంటి నా అర్ధభాగమైనటువంటి నా యొక్క అర్ధాంగినికి చదువు చెప్పడం ద్వారా ఈ మార్పుకి శ్రీకారం చుడతాను అని శపథం చేసి, ఆయన యొక్క అర్ధాంగికి అంటే మన సావిత్రిబాయి పూలేకి అక్షరాభ్యాసం చేసి అన్నీ నేర్పి ప్రపంచంలో, ఎస్పెషల్లీ మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకి మనందరి తరపున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన ఏదైతే ఆశించారో దాన్ని ఆశించడానికి కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, ఆ రోజు భర్త చనిపోతే సతీ సహగమనం అంటే వెంటనే బతకడానికి కూడా అవకాశం లేనటువంటి సతీ సహగమనం చేసేటటువంటి రోజుల్లో, ఏదన్నా చదువుకుంటే ఆ నాలుకలు కోసి చెవుల్లో సీసం పోసేటటువంటి రోజుల్లో వీటన్నిటినీ అధిగమించి చదువు నేర్చుకుని మళ్ళీ ఉపాధ్యాయురాలుగా వెళ్తుంటే ఈ అంటరానితనానికి, అస్పృశ్యతకు గురవుతూ కొంత ఆధిపత్య వర్గాలు ఆవిడ మీద పేడ చెల్లుతుంటే ఆ మట్టి బురద పట్టుకుని నవ్వుతూ ఏమీ అనకుండా ఆ మహాత్మురాలు రెండో చీరను సంచిలో పెట్టుకుని ఆ చీరను అలాగే పాఠశాల వరకు తీసుకుని అక్కడికి వెళ్ళి చీర మార్చుకుని చదువులు చెప్పినటువంటి మహా ఉన్నతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి యొక్క మన సావిత్రిబాయి పూలే యొక్క జన్మదిన వేడుకల్ని, ఇప్పుడు 195వ జన్మదిన వేడుకల్ని మన పాఠశాలలో జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యొక్క ఆదేశానుసారం ఇక్కడ ఆ కార్యక్రమం వేడుకను ఏర్పాటు చేయటం, ఆ వేడుకలో మన మహిళా సోదరులు ఉపాధ్యాయురాలకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించడం మా అందరికీ కూడా ఆనందదాయకం. ముఖ్యంగా ఇప్పుడు మన మహిళా ఉపాధ్యాయురాలు పుష్పగుచ్చంతో మన సావిత్రిబాయి పూలే గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఎందరో త్యాగాలు, ఈరోజు మనందరం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ స్వేచ్ఛ వాతావరణంలో పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నామంటే ఎందరో త్యాగాల యొక్క ఫలితంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరూ కూడా
అలాంటి త్యాగమూర్తుల యొక్క విలువలను తెలుసుకోండి, వాళ్ళని ఆదర్శంగా తీర్చుకోండి. ఇప్పటికి కొన్ని వివక్షలు ఉన్నాయి, కానీ ఆ రోజుతో పోల్చుకుంటే చాలా తక్కువ. వీటిని సమాజానికి మీరు ఎలా సేవ చేయాలో సావిత్రిబాయి పూలే లాంటి యొక్క జీవిత చరిత్ర మీ అందరూ కూడా చదువుకుని, మన లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి, మమ్మల్ని అడిగితే లెసన్ కూడా ఉన్నాయి, హిందీలో లెసన్ కూడా ఉంది. ఒకసారి చదువుకుని దానికి సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాలు అయినటువంటి యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మీరు చూసుకుంటే కొన్ని విషయాలు మీకు అందరికీ అర్థమవుతాయి. సమాజం పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారో, ఒక కుటుంబం మొత్తం నిబద్ధతగా ఉండి ఇంత మార్పును తీసుకురాగలిగితే రేపొద్దున మీ పాఠశాల మొత్తం కూడా ఇంత నిబద్ధత ఉండి ప్రపంచాన్ని మార్చగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనందరం కూడా అడుగులేద్దాం. థ్యాంక్ యూ అందరికీ. మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా మీ యొక్క ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి మన పాఠశాల నుంచి 9th క్లాస్ పాప సావిత్రిబాయి పూలే గురించి చెప్తానంది. రమ్మ. ఒక 2 నిమిషాల్లో పాప మన చదువుల సరస్వతి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గురించి మన స్టూడెంట్ మాటల్లో. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఈరోజు జనవరి 3 మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి. సావిత్రిబాయి పూలే అభ్యుదయవాది, సంఘ సంస్కర్త. ఈమె భారతదేశంలో మొట్టమొదటి మహిళల ఉపాధ్యాయురాలు. ఈమె మహిళల అభ్యున్నతికి దారి చూపిన మొట్టమొదటి మార్గదర్శి. విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక సంస్కర్త. ఈమె మహారాష్ట్రలో పూణేకు చెందిన మొట్టమొదటి బాలికా పాఠశాలను ప్రోత్సహించి బాలికలను ప్రోత్సహించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ధన్యవాదాలు. జెంట్స్ స్టాఫ్ అందరూ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కూర్చున్నాం. ఆఫీస్ స్టాఫ్, విద్యా కుటుంబం, పాఠశాల విద్యా కుటుంబం అందరూ స్టేజ్ దగ్గరికి హాజరు కావాల్సిందిగా కూర్చున్నాం. పాఠశాల విద్యా కుటుంబం అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. స్క్రీన్ వచ్చి లైటింగ్ వచ్చింది. మా ఒక్కళ్ళు అట్టుబడులు ఇచ్చి పూలు వేసి ఆ తర్వాత స్టాఫ్ సెలవు కప్పుతారు. సెలవు కప్పిన తర్వాత పూలు వేయండి. 2 చేతిలో తాంబూలం. ఈ సందర్భంగా మన పాఠశాలలో పనిచేస్తున్న పాఠశాల విద్యా కుటుంబం తరపున
సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళల విద్యకి మరింత తోడ్పాటు అందించాలనే సత్సంకల్పంతో మన పాఠశాల మహిళా ఉపాధ్యాయులందరికీ పాఠశాల విద్యా కుటుంబం తరపున ఒక చిరు సత్కారం. ముందుగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు శ్రీమతి పి వెంకటేశ్వరమ్మ గారిని పాఠశాల విద్యా కుటుంబం ద్వారా చిరు సత్కారం తెలియజేయడం జరుగుతుంది. మా పూలు రండి, అందరు పెద్దవాళ్ళందరూ అందరు నుంచండి సార్, రండి మాస్టర్, రండి మాస్టర్, అందరు నుంచండి. సీనయ్య అన్నయ్య రండి. ఇద్దరు రావాలి, లేడీస్ ఇద్దరు రావాలి, చిన్నపిల్లలు ఒకసారి రండి కూడా. మీ పని మీరు చేసుకుంటే ఎట్లా మేమేందుకు ఇక్కడ రైట్ ఒకసారి కింద రండి. ఏమ్మా? ఇద్దరేండి, కాళ్ళ దగ్గర రండి. ఇద్దరు కనపడాలి అమ్మాయి, ఇటు అటు తిరగండి. మాట్లాడి నుంచండి. కాలేజీ బాబు రా దగ్గర అయ్యా. శ్రీను కనపడతల్లా, శ్రీను ఇట్లా ముందురా కనపడతల్లా. అమ్మ అందరూ శాలుతోనే ఉండండి. వెనకాల అందరం కలిపిస్తే మళ్ళీ ఒక ఇట్లా ఇట్లా రండి. అన్నయ్య శ్రీను నేను నుంచండి. అన్నయ్య బాలాజీ రా పైకి ఇటు చూడాలి. ఓకే, ఇప్పుడు హిందీ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ హిందీ శ్రీమతి వై కోమలీదేవి గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. మన పాఠశాల విద్యా కుటుంబం తరపున మహిళా విద్య తోడ్పాటు, స్త్రీ చదువు, దేశ పురోగతి, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, శివుడు అంతటి వాడే తన శరీరంలో అర్ధభాగం, విష్ణు అంతవాడే అమ్మవారికి వక్షస్థలంలో చోటు ఇచ్చిన ఈ భారతదేశ సనాతన సాంప్రదాయం మహిళలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత స్కూల్ అసిస్టెంట్ హిందీ శ్రీమతి ఎన్ సుధారాణి గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. పాఠశాల విద్యా కుటుంబం తరపున సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకుని మాట్లాడపక్కని చెప్తా అర్థం కదా.